నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకైతే 133 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్లో కట్టినటువంటి ఒక మంచి అద్భుతమైన ఇల్లు అయితే తీసుకురావడం జరిగింది. ఈ ఇల్లు వచ్చేసి మన మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉంటుంది. అదేవిధంగా టోటల్ డీటెయిల్స్ వచ్చేసి మనం లాస్ట్ వరకు చెప్పడం జరుగుతుంది. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇల్లు వచ్చేసి మీకు 133 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేశారు. నార్త్ ఫేసింగ్లో చేయడం జరిగింది. సో పార్కింగ్ కావచ్చు 2 BHK ప్లానింగ్తో అయితే కట్టి ఇవ్వడం జరిగింది. సో ఇల్లు చూస్తేనే అర్థమవుతుంది కదా, కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. సో మంచి ప్లానింగ్తో, మంచి డిజైన్తో, అదేవిధంగా మంచి ఎలివేషన్తో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. పక్క వాస్తు ప్రకారంగానే కన్స్ట్రక్షన్ అయితే జరిగిందని చెప్పొచ్చు. సో చుట్టూ కూడా మీకు సెట్ బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. మనం క్లియర్గా చూసుకున్నట్లయితే బయట వచ్చేసి మీకు ఎలివేషన్ టైల్స్ అయితే 2x4 ఎలివేషన్ టైల్స్ అయితే వేయడం జరిగింది. అదేవిధంగా మనం క్లియర్గా ఇన్సైడ్ కూడా చూసుకున్నట్లయితే కన్స్ట్రక్షన్ కూడా చాలా అద్భుతంగా అయితే చేయడం జరిగింది. సో దాంతోపాటు ఈ ఇంటికి సంబంధించి డాక్యుమెంట్లన్నీ కూడా మీకు క్లియర్గా ఉంటాయి. చాలామంది థింక్ చేసేది డాక్యుమెంట్ గురించి. సో అదేవిధంగా దాంతోపాటు ఈ మధ్యలో వచ్చేసి అందరికీ భయపడుతున్న విషయం ఏంటంటే హైడ్రా అండి. ఏదైతే ఇల్లు కన్స్ట్రక్షన్ చేశారో నియర్ బై మీకు ఎక్కడ FTL జోన్ కానీ బఫర్ జోన్లు కానీ ఏం లేవు ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి మీకు హైడ్రా సేఫ్ అని చెప్పొచ్చు. ఇక మనం ఈ హౌస్ కన్స్ట్రక్షన్ గురించి క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే, సో స్టీల్ గురించి మనం ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే స్టీల్ వచ్చేసి TMT స్టీల్ అయితే వాడడం జరిగింది. పిల్లర్కి వచ్చేసి 4 వచ్చేసి 16 mm, 4 వచ్చేసి 12 mm స్టీలు. సో రింగ్ అయితే కామన్గా 8 mm రింగ్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ స్టీల్ అయితే వాడడం జరిగింది. స్లాబ్లో వచ్చేసి కూడా చాలా మంచి క్వాంటిటీలో ఎక్కువనే మనము వీళ్ళు కన్స్ట్రక్షన్లో వాడడం జరిగింది స్టీల్ వచ్చేసి. సో స్లాబ్కి అదేవిధంగా పిల్లర్స్కి వచ్చేసి ACC ఆల్ట్రా అయితే వాడడం జరిగింది. కంక్రీట్లో వచ్చేసి సో సిమెంట్ వచ్చేసి అదేవిధంగా వైర్స్ కూడా ఏదైతే ఈ ఎలక్ట్రిసిటీ విషయంలో వచ్చేసి ఫినోలెక్స్ వైర్ అయితే వాడడం జరిగింది. మా గోల్డ్ మెడల్ అయితే మీకు స్విచ్చెస్ ఉంటాయండి. సో మామూలుగా కన్స్ట్రక్షన్ అయితే మంచిగా అయితే చేపించడం జరిగింది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు, సైడ్ విజిట్ కూడా చేయొచ్చు. చాలా మంచి మెటీరియల్ వాడి అయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కాల్ చేసి సైట్కి రావచ్చు. ప్రాపర్టీ మన మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉంటుంది. దాంతోపాటు మనం క్లియర్గా కనుక చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారో ఈ ఇండిపెండెంట్ హౌస్ నుంచి మీకు నియర్గా షాపింగ్ మాల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా మీకు హాస్పిటల్స్ కావచ్చు, చాలా నియర్లోనే ఉన్నాయి. సో ఈ హౌస్ వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రైస్ వచ్చేసి 56 lakhs నెగోషియబుల్ ప్రైస్ అయితే చెప్తున్నారు. సో కూర్చుంటే చాలా వరకు తగ్గించడం కూడా జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేసి సైట్కి రావచ్చు. అదేవిధంగా మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ పెయింటింగ్ విషయానికి వచ్చినట్లయితే టోటల్ కూడా ఏషియన్ రాయల్ పెయింట్ వాడడం జరిగింది. దాంతోపాటు ఫాల్ సీలింగ్ కూడా బెడ్రూమ్స్ కావచ్చు, అదేవిధంగా హాల్ కావచ్చు, అదేవిధంగా మనము బయట ఏదైతే పార్కింగ్ ఉందో పైన కూడా UPVC చేపించడం జరిగింది. మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మీరు ఈ ప్రాపర్టీ గురించి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి సైట్కి రావచ్చు. మీకు ప్రాపర్టీ అతి తక్కువ ధరలోనే ఇప్పించడం జరుగుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సైట్కి రావచ్చు. ప్రాపర్టీ మన మామ్నాడ్ డిస్టిక్లో ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫ్రెండ్స్.